హలో అండి. సంక్రాంతి పండగ వంటతో హడావుడిగా ఉంది వరలక్ష్మి గారు. అత్తయ్య, మీ మనవరాలు మీకు పని చెప్పింది అంటూ పరిగెత్తుకు వచ్చింది కోడలు పద్మ. ఎప్పుడే? వస్తున్నా, పద పద, పడమటింట్లో చాప వేసి కూర్చోపెట్టు అంటూ స్టవ్ ఆర్పి కోడలి వెనకాల వెళ్ళింది ఆవిడ. దాని అదృష్టం చూడు, అత్తలిద్దరూ దానిని ఆశీర్వదించటానికే వచ్చినట్టుంది. అందరూ పండుగకి రావడం అంది ఆవిడ కూతుళ్ళు రమణి శ్యామలని ఉద్దేశించి. విషయం తెలిసి వాళ్ళ బెడ్రూమ్స్లోంచి హడావుడిగా వచ్చారు రామ, శ్యామల. అందరూ పడమటింట్లో చేరారు. చిన్న కార్యక్రమం ముగించి ఆవిడ కూతుళ్ళు మనవరాలు కుమారి మీద అక్షింతలు వేశారు. రంగనాథం గారు, చిన్న అల్లుడు రాజా, కొడుకు భాస్కర్ కూడా వచ్చి అక్షింతలు వేశారు. రాజోలు దగ్గర ఉన్న పాలగుమ్మిలో ఒక 40 ఎకరాల కొబ్బరి, వరి కలిసి ఉన్న భూములను వ్యవసాయం చూసుకుంటారు రంగనాథం గారు. కొడుకు భాస్కర్ ఇంజనీరింగ్ చదివినా కొన్నాళ్ళు ఉద్యోగం చేసి తండ్రికి సాయంగా ఇంటికి వచ్చేశాడు. కూతుళ్ళు ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. రెండో కూతురు శ్యామల పెళ్ళి అయ్యి 2 ఏళ్ళైంది. తెలిసిన వాళ్ళు చెబితే ఒక ప్రవాసాంధ్ర కుటుంబంలో ఇచ్చారు. చిన్న అల్లుడు రాజా పెద్ద అల్లుడు మధులాగా అంత కలుపుగోలు కాదు. అతనికి కోపం ఎక్కువని శ్యామల చెప్పడంతో అతనితో అందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటారు. మిగతా పండగలకి కాకపోయినా సంక్రాంతికి మాత్రం ఇద్దరు కూతుళ్ళు కుటుంబాలతో రాజోలు వచ్చి గడపడం అలవాటు. పండగకి ముందే అందరూ వచ్చిన క్రితం రోజు స్నేహితులని కలవడానికి మధు నరసాపురం వెళ్ళాడు. సాయంత్రానికి గాని రాడు. అనుకోకుండా కనుమ నాడు మేనకోడలు రజస్వలం అవ్వడం వినగానే శ్యామల గుండెల్లో రాయిపడింది. కనుమ వెళ్ళిన మరునాడే కలకత్తా వెళ్ళడానికి రాజా రిజర్వేషన్ చేయించాడు. 2 రోజుల తర్వాత కానీ కుమారి ఫంక్షన్ జరగదు. చాలామంది పేరంటాళ్ళని పిలిచి పెద్ద కార్యక్రమమే ప్లాన్ చేస్తుంది తల్లి. ఇప్పుడు రిజర్వేషన్లు మార్చటానికి రాజా ఏమంటాడో అని భయంగానే ఉంది. శ్యామల ముఖం చూసి వరలక్ష్మి గారు విషయం గ్రహించింది. ఆమె కడుపు తరుక్కుపోయింది. తిరుగు ప్రయాణం వాయిదా గురించి ఆందోళన పడుతుందని ఆవిడ గ్రహించింది. పూర్తిగా వాకప్ చేయకుండా తొందరపడి పెళ్లి చేసేశారని ఆవిడ ఎప్పుడూ రంగనాథం గారితో గొడవ పడుతూనే ఉంటుంది. ఎంత వాకపు చేసినా మనస్తత్వాల గురించి ఎవరు చెబుతారు? పెద్దల్లుడు గురించి ఏమి వాకపు చేశాం అంటారు ఆయన డిఫెన్సివ్గా. శ్యామలని పక్కకి పిలిచి అంది ఆవిడ. ఆందోళన పడకు, నాన్నగారిని రాజాతో టికెట్లు మార్చడానికి మాట్లాడమంటాను అంది మెల్లగా. నాన్నగారిని ఏమీ అడగవద్దను, ఇరకాటంలో పెట్టడానికి ఆయనతో చెప్పించావా అని నా మీద పడతారమ్మా. నేను అడుగుతాను, ఒప్పుకోకపోతే వెళ్ళిపోతాం అంది శ్యామల. అందరూ టిఫిన్లు పూర్తి చేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. రంగనాథం గారు రోజులాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారు. రాజా హాలులో పేపర్ చదువుతున్నాడు. భాస్కర్ వచ్చి అక్కతోటి చెల్లెలతోటి టికెట్లు మార్చడం గురించి చెప్పి వెళ్ళాడు. క్యాన్సిల్ చేసుకుంటే తాత్కాల్లో మళ్ళీ చేసుకోవచ్చు అన్నాడు. శ్యామల ఏదో చెప్పబోతుంటే భాస్కర్ వినకుండా హాల్లోకి వెళ్ళి, బావగారు, టికెట్లు క్యాన్సిల్ చేసి తత్కాల్లో మళ్ళీ చేస్తాను, ఫంక్షన్ అయిన తర్వాత కానీ వెళ్ళరు కదా అన్నాడు. ముఖం మీద నుంచి పేపర్ యువతలకి తీసి భాస్కర్ కేసి సీరియస్గా చూశాడు రాజు. ఏమిటంటున్నావు అన్నాడు సీరియస్గా. తన కూతురు ఫంక్షన్ ఉత్సాహంలో గతం మర్చిపోయాడు భాస్కర్. అతనికి ఒక్క మాటు గతం గుర్తుకు వచ్చి కంగుతిని నాలుక కరుచుకున్నాడు. ముందు అనుమతి లేకుండా రాజా విషయంలో ఏదీ చేయకూడదు. ముందు అనుమతి లేకుండా శ్యామలని తీసుకురావడానికి వెడితే భాస్కర్ని ఒక మాటు కలకత్తా నుంచి తిప్పి పంపించేశారు. హాలుకి ఆనుకొని ఉన్న బెడ్రూమ్ కిటికీ దగ్గరగా తలుపు ఓరగా వేసి
రామ, శ్యామల ఏం జరుగుతుందో చూస్తున్నారు. అన్నయ్య కొంప ముంచాడే అక్క. నేను వారించేలోపే వెళ్ళిపోయాడు. నిర్ణయాలు ఇంకొకళ్ళు చేయడం ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. నేను వెడతాను అని హాల్లోకి వచ్చింది. ఈలోపు వరలక్ష్మి గారు వచ్చి రమ వెనకాల నుంచుంది, ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠతతో. నువ్వు వెళ్ళన్నయ్యా, నేను బావగారితో మాట్లాడుతాలే అంటూ శ్యామల రావటంతో భాస్కర్ లోపలికి వెళ్ళిపోయాడు. ఏమండి, అన్నయ్య కుమారి స్థానం తర్వాత పెద్దగా ఫంక్షన్ పెట్టుకున్నాడు. అది అయిన తర్వాత వెడదామండి అంది భయం భయంగా. ఇదేమన్నా పెళ్ళా? దానికి ఎందుకింత ఆర్భాటం? మీరంతా ముందే నిర్ణయం చేసుకుంటే నేను వెర్రి వెదవల బుర్ర ఊపాలా? కళ్ళెర్రజేసి అన్నాడు రాజా. అది కాదండి, మా అందరికీ కుమారి అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. ఎలాగూ ఇక్కడే ఉన్నాం కదా. వదిన కూడా మేమంతా ఉంటే బాగుంటుందని అడుగుతుంది అంది తగ్గించిన స్వరంతో. ఇలాంటి అనుకోని మార్పులు నాకు చిరాకు అని రాజా పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకుని ఏమీ సమాధానం చెప్పలేదు. ఇంకా మాట్లాడితే ఏమవుతుందోనని శ్యామల లోపలికి వెళ్ళిపోయింది. క్యాన్సిలేషన్కి ఇంకా టైం ఉంది కదే, కంగారు పడకు. బావగారు సాయంత్రానికి వస్తారు కదా, ఏదో ఆలోచిద్దాం అంది రమ శ్యామలకి ధైర్యం చెబుతూ. సాయంత్రం 4 మధు నరసాపురం నుంచి తిరిగి వచ్చాడు. హాలులో రాజా ఒక్కడే ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. మిమ్మల్ని కూడా నరసాపురం తీసుకువెళ్ళవలసింది, మీకు ఇక్కడ బోరుగా ఉందేమో అన్నాడు రాజాతో. లేదండి, నాకు పుస్తకాలతో బాగానే కాలక్షేపం అవుతుంది అన్నాడు నవ్వుతూ రాజా. మధు రాగానే బావమరిది, అత్తగారు, మామగారు అందరూ వచ్చి ఆప్యాయంగా పలకరించి వెళ్ళటం రాజా గమనించకపోలేదు. అటువంటి ఆప్యాయత ప్రకటన తన మీద ఎప్పుడు ఎవరూ చెయ్యకపోవడం మనసులో ముల్లులా గుచ్చుకుంది. మధు బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత శ్యామల ముందు స్నాక్స్, తర్వాత టీ పట్టుకు వచ్చి భర్తకి బావగారికి ఇచ్చి ముభావంగా లోపలికి వెళ్ళిపోయింది. పుస్తకం చదవడంలో పడిపోయిన రాజా, వదినగారు రమ, ఏమండి అని తోడల్లుడు మధుని ఉద్దేశించి పిలిచిన పిలుపుకి పుస్తకం తప్పించి ఓరగా చూశాడు. రమ మధు కూర్చున్న కుర్చీకి దగ్గరగా నిలబడి ఉంది. ఏమిటి అన్నాడు మధు చదువుతున్న పేపర్లోంచి తల ఎత్తి. హాలులో రాజా తప్ప ఇంకెవరూ లేరు. బెడ్రూమ్లో కిటికీ దగ్గర శ్యామల, వరలక్ష్మి గారు చెవులు రిక్కించి వింటున్నారు. ఏమండి, కుమారి ఫంక్షన్ అయ్యేదాకా ఉండి వస్తానండి. రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారా? ఏమిటిది అన్నాడు మధు గట్టిగా. రమ మళ్ళీ చెప్పింది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అడిగాడు మధు గట్టిగా. రాజా పుస్తకం అడ్డు పెట్టుకొని ఒక చెవి ఇటు వేశాడు. తెలియటానికి ఏముంది, ఫంక్షన్ అయిన తర్వాత వస్తాను అంటున్నాను. ఏమిటి, నేను చవటనని అనుకున్నావా, లేదా బుద్ధి జ్ఞానం లేని వెధవని అనుకున్నావా? స్వరం పెంచి అతను గట్టిగా అడిగే అప్పటికి పుస్తకం చాటున వింటున్న రాజాకి మతిపోయింది. ఏమిట్రా బాబు, అన్నగారు మనకంటే రెచ్చిపోతున్నాడు అనుకున్నాడు మనసులో. కిటికీ దగ్గర నుంచి వింటున్న వరలక్ష్మి గారు ఇంకా కంగారు పడింది. ఎందుకు అరిచాడో అర్థం కాక. ఆ కుర్చీ ఇలా లాక్కొని కూర్చో అన్నాడు మధు కొంచెం స్వరం తగ్గించి. రమ కుర్చీ లాక్కొని కూర్చొని చెప్పండి అంది. నువ్వు బిఏ చదివావు కదా, అందులో నీ సబ్జెక్ట్ ఏమిటి అడిగాడు మధు. రాజాకి కుతూహలం పెరిగింది. హిస్టరీ, పాలిటిక్స్. అవి ఎందుకిప్పుడు? రమ అడిగింది. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఏమిటి చెప్పు. కొన్ని నియంత్రణలకు లోబడి స్వేచ్ఛగా సంచరించడం, మాట్లాడటం, ఆస్తులు సంపాదించడం ఇలాంటివే కదా. తెలిసిన మటుకు చెప్పింది రమ. వెరీ గుడ్. హిందూ వివాహాల చట్టం కానీ మరే చట్టం కానీ ఆ హక్కులను తీసివేయలేదు. అటువంటప్పుడు
నీకు పెళ్ళైనంత మాత్రాన నువ్వు ఎక్కడ ఎన్నాళ్ళు ఉండాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏమీ మాట్లాడాలన్నా ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా విషయాలలో నువ్వే నిర్ణయం తీసుకునే హక్కు నీకు ఉంది. అవునా? నిలదీశాడు. మీరు భర్త కదా, మీ అనుమతి తీసుకోవద్దా? అడిగింది అమాయకంగా. అంటే నన్ను చదువుకున్న మూర్ఖుడి కింద జమ కట్టావన్నమాట. పరిస్థితులకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించవని నాకు తెలుసు. అటువంటప్పుడు నువ్వు ఆలోచించుకుని నీ హక్కులను నువ్వే వినియోగించుకోవాలి. అలా కాకుండా నా అనుమతి అడుగుతున్నావంటే నన్ను చవటని చెయ్యడమే. ముందుగా అనుకోలేదు కాబట్టి రా వెళ్ళిపోదాం అని నేను పట్టుబడితే నాకంటే వెధవ ఎవడూ ఉండడు. నువ్వు పుట్టి పెరిగిన ఇంటికి నువ్వు రావడానికి వెళ్ళడానికి నీకు హక్కు ఎవ్వడూ ఇవ్వక్కర్లేదు. ఇంకా మాట్లాడకు, వెళ్ళు అన్నాడు మధు రాజాకేసి ఒక కంట చూస్తూ. పుస్తకం చాటున ఇదంతా వింటున్న రాజాకి మతిపోయింది. ఏమిటి ఈ పోలీసు దెబ్బలు? శ్యామలతో నా సంభాషణ ఈయనకి తెలిసే అవకాశం లేదు కదా అనుకున్నాడు మనసులో. ఇప్పుడే వెళ్ళి మన టికెట్లు మార్పిస్తాను. రాజాగారు ఈ పాటికి మార్చే ఉంటారు. ఏమిటి రాజాగారు, టికెట్లు మార్చేశారా అన్నాడు మధు రాజాకేసి చూసి. రాజా తెల్లముఖం వేసి లేదండి అని నసుకుతుంటే, అయితే మీవి కూడా ఇవ్వండి, ఒకే మాటు మార్చేస్తాను అన్నాడు మధు. చేసేదేమీ లేక రాజా లోపలికి వెళ్ళి టికెట్లు తెచ్చి ఇచ్చాడు. అయితే రాజాకి తెలియనిది ఏమిటంటే, మధు నరసాపురంలో బయలుదేరే ముందే రమ అతనికి జరిగింది ఫోన్ చేసి చెప్పి చక్రం ఏదైనా అడ్డు వెయ్యమంది. అప్పుడు మధు తాను తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఏమి చెయ్యాలో చెప్పాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.